అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ ధన్యతలో మనము కొనసాగింపబడాలి అనంటే ఆయనను పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి. ఆయనను వెతకాలంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలంటే ఆయన శాసనములను ఆజ్ఞలను మనము గైకొని వాటి ప్రకారముగా జీవించాలి. అప్పుడు మన జీవితాలు ధన్యకరముగా ఉంటాయి. ఆయన మహిమ కొరకు మనము జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మీ శాసనమును గైకొని మిమ్ములను వెదుగుచూ ధన్యకరమైన జీవితము కొనసాగించినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీ వాక్యములను నీ ఆజ్ఞలను శాసనమును గైకొని ఎడల వాటిని మా పూర్ణ హృదయంతో వెతికిన ఎడల మేము ధన్యులము అని నీ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మా జీవితకాలమంతా మీ శాసనమును గైకొని మిమ్మల్నే వెదుగుచూ ఈ ధన్యకరమైన జీవితము కొనసాగించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. ఈ వాక్యం వింటనని బిడ్డలందరినీ కూడా అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.